నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏం రుచిలో మనకి రుచికరమైన వంట చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు మాకు ఆహా ఏం రుచిలో ఏం వెరైటీ చూపిస్తున్నారు? సో ఈరోజు బెండి మసాలా రైస్ అండి. ఓకే రాజు గారు. సో బెండి మసాలా రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బెండి మసాలా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 3, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పుట్నాల పప్పు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో బెండకాయని ఇలా సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని మనం విడిగా మనం నూనెలో వేయించి పక్కన పెట్టేసుకుంటాం. ఓకే. ఫస్ట్ కొంచెం నూనె వేసుకుందామండి. సో దీంట్లో సో అంటే క్రిస్పీగా అయిపోవాలి రాజు గారు. ఇవి మరి అంత ఎక్కువ అంటే క్రంచీ టైప్ అంత కాదండి. సో కొంచెం వేగితే సరిపోతుంది మనకు. ఓకే. సో ఇది అటువైపు పెట్టేసుకుని మనం మిగతా ఒక పొడి రెడీ చేసుకుందామండి. ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర అండి. ఓకే. ఇవి కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో మసాలా పౌడర్ అవునండి రెడీ చేస్తాం. సో మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గానే చేసుకుంటాం మసాలా పొడి. ఓకే. ఓకే. స్పైసీ అనేది మనకు ఎక్కువ కావాలనిస్తే ఇంకొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. 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 సో ఇది కొంచెం వేగిన తర్వాత సో దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే. సో దీంట్లోనే పుట్నాల పప్పు అండి, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే. సో మిక్సీ పట్టేసి పొడి రెడీ చేసుకుందాం. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని మనం పల్లీలు అలాగే జీడిపప్పు వేయించి పెట్టేసుకుంటున్నాం. పల్లీలో డైరెక్ట్ రైస్ లో వేసుకుంటున్నాం అనమాట. అవునండి. పౌడర్లో కాదండి. ఓకే. సో ఇవి కూడా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. అవును, అంటే మనకి ఎలాగో ఈ బెండకాయ కొంచెం సాఫ్ట్ గానే అయిపోతుంది కదా రైస్ లో యాడ్ చేస్తే. అవునండి. సో ఇది కొంచెం కరకరలాడుతూ లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాం. ఒకవేళ మనకు కొంచెం కావాలంటే పెద్ద సైజు ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు రాజు గారు. చేసుకోవచ్చు. బెండకాయ అంటే మనం ఎలా ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు, కొంతమందికి ఏంటంటే పెద్ద పెద్దగా ఉంటే ఇష్టం, కొంతమంది చిన్నగా ఉంటేనే తీసుకుంటారు. సో దానికి తగ్గట్టు ఇంట్లో వాళ్ళ అలవాట్ల ప్రకారం కావాల్సిన సైజ్ మనం కట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే జీడిపప్పు కూడా వేయించేసుకుంటాం. సో మరి ఎక్కువ కూడా కాకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పల్లీలు ఒకసారి అంటే జీడిపప్పు లాగానే కలర్ టర్న్ అవడం స్టార్ట్ అయిపోతే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. అది తీసేసుకుందాం. దీంట్లోనే జీడిపప్పు అండి. సో బెండకాయ ముక్కలు తీసేసుకుందాం. సో జీడిపప్పు కూడా తీసేసుకున్నామండి. ఓకే రాజు.
సో నెక్స్ట్ ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం. పోపు దినుసులు, ఓకే, ఇవి కొంచెం చిట్పట్లు ఆడుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, సో ఇది కలర్ కోసం వేస్తున్నాం. ఓకే, అలాగే కొంచెం పసుపు. నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి బియ్యం అండి, పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి. ఓకే, ఈ పుట్నాల పొడి వల్ల కూడా మనకి మంచి టేస్ట్ వస్తుంది కదా రైస్కి. అవునండి. సో పుట్నాలు, అలాగే పల్లీలు, నువ్వులు, వీటి వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు. దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, ఓకే, అలాగే పల్లీలు, ఓకే, నెక్స్ట్ జీడిపప్పుని, బాగుంది మంచి కలర్ఫుల్గా. ఎస్ అండి. ఓకే, సో తీసేసుకున్నాం అండి. ఓకే, సో పైన కొద్దిగా కొత్తిమీర, ఓకే, బెండకాయ మసాలా రైస్ రెడీ అండి. సో వేడివేడిగా బెండకాయ మసాలా రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బెండి మసాలా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి బెండకాయ ముక్కలు వేసి వేయించాలి. ప్యాన్లో నూనె వేసి పల్లీలు, జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయించి పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి వేయించిన బెండకాయ ముక్కలు, వేయించిన పల్లీలు, జీడిపప్పు వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండి మసాలా రైస్ రెడీ. భిండి మసాలా రైస్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. బాగుంది. మనం వేసిన పొడి సింపుల్గా చేసుకున్నా అంటే మరి ఎక్కువగా క్లంబీగా కాకుండా ఆ జీలకర్ర, వెల్లుల్లి, పుట్నాల పప్పు కొంచెం డిఫరెంట్, మీరు ఇందాక అన్నట్టుగా డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది. అవును, అండ్ బెండకాయ ముక్కలు కూడా సరిపడా వేగాయి. ఎస్ అండి. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. మధ్య మధ్యలో జీడిపప్పు, పల్లీలు తగులుతూ ఇంకా చాలా బాగుంది. కొంచెం అలాంటి వేసుకుంటే కొద్దిగా పప్పులు తగులుతాం ఇష్టంగా ఉన్న వాళ్ళకి నచ్చుతుంది బాగా. సో మరి చూసారు కదండి, రైస్ సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బంగారు ఆభరణాలు చాలా విలువైనవి. మనం ఎక్కువ ఖరీదు పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటాం. వాటిని అంతే జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. అందుకని బంగారు ఆభరణాలు భద్రపరచుకోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఆభరణాలు ధరించిన తర్వాత వాటిని తీసేసి ఒక కాటన్ క్లాత్లో చుట్టేసుకుని అందులో కాస్త పొడి, పసుపు వేసుకుని భద్రపరచుకున్నట్లయితే వాటి మెరుగు కోల్పోకుండా అవి తలతల్లాడుతూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నా పేరు హారిక. రాబోయే చందమామ సీరియల్లో నన్ను చంద్రికగా చూస్తున్నారు కదా. ఇవాళ మన తెలుగు రుచికి ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదేంటో తెలుసా? పిజ్జా శాండ్విచ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పిజ్జా శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 2, క్యాప్సికమ్ 1, స్వీట్ కార్న్ అరకప్పు, టొమాటో 1, ఉల్లిపాయ 1, చీజ్ 50 గ్రాములు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, బ్లాక్ ఆలివ్స్ కొద్దిగా, పిజ్జా సాస్ 3 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ మనం బ్రెడ్ స్లైస్ తీసుకొని పిజ్జా సాస్ని నీట్గా ఫుల్గా అప్లై చేసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిగిలిన బ్రెడ్ స్లైస్ మీద క్యాప్సికమ్, అలాగే ఆనియన్, తర్వాత టొమాటో, స్వీట్ కార్న్, స్వీట్ కార్న్ కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే టేస్ట్ బాగుంటుందండి. సో నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఆలివ్స్, ఇక్కడ ఏంటంటే నాకు నచ్చిన ఐటమ్స్ అన్నీ నేను వేస్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా ఇష్టం ఉంటే మీరు ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు ఇటాలియన్ సీజనింగ్. ఇవన్నీ మనకి ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ మనం వేసేస్తాం కదా, ఇప్పుడు దీని మీద చీజ్ కొంచెం తురమాలన్నమాట. చీజ్ మన ఇష్టం అండి, ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి. ఇప్పుడు మనం ముందు పిజ్జా సాస్ అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ ఉంది కదా, దానికి వెనకాల కొంచెం బటర్ రాసుకోవాలన్నమాట. ఇలా రాసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, బటర్ టేస్ట్ వస్తుంది. అలాగే మనం వంట చేసేటప్పుడు ఇది ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. దీన్ని ఇందాక మనం వెజిటబుల్స్ వేసుకున్న దాని మీద పెట్టాలి. ఇప్పుడు మనం ప్యాన్కి కొంచెం బటర్ రాసుకోవాలి. బటర్ రాసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని ఇందాక మనం అరేంజ్ చేసుకున్నాం కదా, దీన్ని ప్యాన్ మీద పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని రెండు వైపులా కాల్చుకుంటే మన క్రిస్పీ పిజ్జా శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని రెండో వైపు తిప్పుకుందాం. చూసారా ఎంత ఈజీగా పిజ్జా శాండ్విచ్ రెడీ అయిపోయిందో. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. అంతేకాకుండా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మనకు కావాలనుకుంటే దీన్ని బ్రౌన్ బ్రెడ్తో కూడా తయారు చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా హెల్తీగా ఉంటుంది. దీన్ని మనం కావాలంటే శాండ్విచ్ మేకర్ మీద కూడా చేసుకోవచ్చు. అది అందరి ఇళ్ళల్లో అవైలబుల్ ఉండదు కాబట్టి మనం సింపుల్గా ప్యాన్ మీద చేసేసుకుందాం. ఇప్పుడు పిజ్జా శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మన పిజ్జా శాండ్విచ్ రెడీ అయిపోయింది. దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. పిజ్జా శాండ్విచ్ తయారు చేసే విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్లకి పిజ్జా సాస్ రాసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ పై క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, స్వీట్ కార్న్, బ్లాక్ ఆలివ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇటాలియన్ సీజనింగ్, చీజ్ తురుము వేసి పైనుండి మరొక బ్రెడ్ స్లైస్ ఉంచాలి. ఆపై వీటిని పెనం పై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, పిజ్జా శాండ్విచ్ రెడీ. రాజు గారు, పిజ్జా శాండ్విచ్ని ట్రై చేశాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మీరు కూడా బాగుంది. అంటే ప్రతిసారి మనం అంటే పిజ్జా తినాలనిపించినప్పుడు పిజ్జా బేస్ అనేది కంపల్సరీ కావాలి. సో అన్నిసార్లు మనకు అందుబాటులో ఉండదు కదా, కావాలంటే తెచ్చుకోవాలి. బ్రెడ్ మటుకు ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా పెట్టుకుంటుంటారు. కాబట్టి ఇలా బ్రెడ్తో హ్యాపీగా మనం పిజ్జాని తయారు చేసుకుని పిల్లలకి ఇస్తే హ్యాపీగా తింటారు. పిల్లలు ఏంటి ఈవినింగ్ టైంలో అందరూ తింటారు. బాగుంది. సో దీన్ని ఏంటంటే రెండు మెథడ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పైనుంచి అలా క్లోజ్ చేశారు కదా, అలా కాకుండా ఒకే స్లైస్కి మనం టోటల్గా అంత ఫిల్లింగ్ చేసేసుకొని ఓపెన్గా అలాగే పెట్టేసి పైనుంచి ప్యాన్ మీద పెట్టి లిడ్ పెట్టేస్తే ఆ పైన ఉన్న కొంచెం చీజ్ కూడా కొంచెం లైట్గా మెల్ట్ అవుతుంది. అలా కూడా చేసుకోవచ్చు. ఇలా క్లోజ్డ్ బాగుంది, అలా ఓపెన్గా కావాల్సి ఓపెన్గా కూడా చేసుకోవచ్చు. చూసారు కదండి, మన పిజ్జా శాండ్విచ్ చాలా సింపుల్గా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
ఆలు ఫ్రై లాంటివి చేసుకునేటప్పుడు అడుగంటకుండా ఉండాలి అంటే మూకుడు ఫస్ట్ బాగా వేడి చేసుకుని తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ కూడా బాగా కాగిన తర్వాత పోపు వేసుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకున్నట్లయితే మనం బాగా ఫ్రై చేసుకున్నా కూడా అడుగంటకుండా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజు గారు గుడ్ ఫుడ్ లో ఏం వెరైటీ చూపిస్తున్నారు? ఈరోజు థాయ్ వెజ్ సూప్ అండి. థాయ్ వెజ్ సూప్. అవునండి. ఓకే. సో మరి థాయ్ వెజ్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. థాయ్ వెజ్ సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, మష్రూమ్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన బీన్స్ 1/2 కప్పు, లెమన్ గ్రాస్ కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆలివ్ ఆయిల్ అండి, అల్లం ముక్కలు, ఓకే, అలాగే వెల్లుల్లి. సో ఇవి రైట్గా వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు అండి, ఓకే, నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, బీన్స్, ఓకే, అలాగే మష్రూమ్ అండి. ఇంకా మనకు కావాల్స్తే బ్రొకోలీ కానీ గోబీ కానీ ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, క్యాప్సికమ్. సో దీనికి మెయిన్గా ఏంటంటే మనకు కొబ్బరి పాలు అనేది కావాలండి. సో మనకి ఫ్లేవర్ అంతా మెయిన్ కొబ్బరి పాలు. ఓకే. సో థాయ్ డిష్లలో ఎక్కువగా మనం కొబ్బరి వాడుతూ ఉంటారు వాళ్ళు. సో ఇలాంటి సూప్లు అవి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం బయట నుంచి కొబ్బరి పాలు కొంటే బెటర్ ఏమో కదా రాజు గారు. అంటే ఆ టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంట్లో మన అంటే మనం అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ ఉంటే చెప్పి ఫ్రెష్ అయితే బాగుంటుంది. యా. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ ఇస్తారా? కొంచెం మనం ఇంట్లో చేసుకునే కోకోనట్ మిల్క్ ఆ బయట దానికి కూడా కొంచెం ఆ లైట్ డిఫరెన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఇంకా ఫ్రెష్గా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఏదైనా కొబ్బరికాయ అప్పటికప్పుడు మనం తీసేసుకున్నా ఒక కొబ్బరికాయ తెచ్చుకుని అప్పుడు ఓన్లీ పాల కోసం మనం కొట్టేసి తీసుకున్నా బాగుంటుంది. సో ఇది కొంచెం మరుగుతున్నప్పుడే దీంట్లో కొబ్బరి పాలు, ఓకే, సో ఇది కాస్త మనకు మరగాలండి. ఓకే. సో ఒక మరుగు వస్తే అప్పుడు మనం సీజనింగ్ అది చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. సో వెయిట్ చేద్దాం. ఓకే ఓకే అండి. సో ఇది మరుగుతుంది కదా, దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా లెమన్ గ్రాస్ అండి. ఓకే. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కొంచెం మరిగితే మనకు ఆ వెజిటేబుల్స్ కూడా ఈ ఆ పాలలో బాగా ఉడికిచ్చేసి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. యా, కమ్మటి స్మెల్ వస్తుంది. యా. తీసేసుకుందామండి. సో ఓకే రాజు. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండేసుకుందాం. కొంచెం అయితే సరిపోతుంది, ఎందుకంటే లెమన్ గ్రాస్ కూడా వేసాం కదా. అవును. బట్ ఈ టేస్ట్ బాగుంటుందండి నిమ్మరసం యాడ్ చేస్తే. పైనుంచి కొంచెం కొత్తిమీర అండి. ఓకే. సూప్ రెడీ. సో కొంచెం కార్వింగ్ చేసుకున్నాం. సో క్యారెట్తో చేస్తున్నానండి. సో సైజుని బట్టి మనకు ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ ఒక రోలో ఓపెన్ చేసి ఇలా వదిలేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో
నైఫ్ చాలా షార్ప్గా ఉండాలండి. ఓకే. కొంచెం కంట్రోల్లో కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే పెటల్ తెగకుండా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి కొంచెం పెటల్ షేప్ అనేది మారుస్తున్నాం. ఓకే. సో మధ్యలో కొంచెం ఇట్లా బడ్లా వదిలేస్తున్నాం. ఓకే. నైస్, బాగుంది కాంబినేషన్ ఆరెంజ్ అండ్ వైట్. థాయ్ వెజ్ సూప్ రెడీ. వేడివేడిగా థాయ్ వెజ్ సూప్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. థాయ్ వెజ్ సూప్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, లెమన్ గ్రాస్ వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే థాయ్ వెజ్ సూప్ రెడీ. థాయ్ వెజ్ సూప్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. కమ్మకమ్మగా లెమన్ గ్రాస్ టేస్ట్, అల్లం అవన్నీ బాగుంది. అంటే ఈ సీజనల్ గా మనం అంటే చల్లగా ఉన్నప్పుడు వెదర్ ఇలాంటి టైంలో ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి అది ఇవ్వాలన్నా కూడా బాగుంది. ఇలాంటి సూప్లు మనము హ్యాపీగా దాంట్లో మిక్స్ అయిపోతే ఇప్పుడు అల్లం అది ఉట్టిగా పెట్టాలంటే ఎలాగూ మనం తీసుకోరు కాబట్టి ఇలా మిక్స్ చేసేస్తే అంటే ఎక్కువ వాటి ఫ్లేవర్స్ తెలియట్లేదు కానీ ఆ ఫ్లేవర్ఫుల్ గా ఉంది కదా. అవునండి. సో చాలా బాగుంది రాజు గారు, వెరీ నైస్. సో చూసారు కదండి కొబ్బరి పాలతో సూప్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సీతాఫలాలు కానీ, మామిడి పళ్ళు కానీ, అలాగే బొప్పాయి కానీ ఏదైనా సరే కాస్త దూరగా ఉన్నప్పుడే తెచ్చుకొని పండించుకుంటూ ఉంటాం కదా. ఇవి తొందరగా పండడానికి ఈ విధంగా ట్రై చేయండి. ఒక పేపర్లో చుట్టేసుకుని వాటిని కాస్త డార్క్గా ఉన్నటువంటి ప్లేస్లో, అంటే చీకటిగా ఉన్న ప్లేస్లో ఉంచుకున్నట్లయితే అవి త్వరగా పండుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో షెఫ్ స్పెషల్లో ఏం వంట చూస్తున్నారు రాజు గారు? పాన్ కేక్ చేస్తాను, అది కూడా పంప్కిన్ తో. పంప్కిన్ పాన్ కేక్. పంప్కిన్ పాన్ కేక్. సో మరి పంప్కిన్ పాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పంప్కిన్ పాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి చిన్న ముక్క, మైదా 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, తేనె కొద్దిగా, పాలు 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. పంప్కిన్ పాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం గుమ్మడి, సో మంచి గుమ్మడి తీసుకొని దాని పైన తొక్క తీసి లోపల గింజలు కూడా తీసేసి వీటిని మనం ఉడికించి మెత్తగా అయిపోవాలి. సో వాటిని మిక్సీ పట్టిలో పేస్ట్ లా చేసుకుందాం. ఫైన్ పేస్ట్ కావాలండి మనకు ప్యాన్ కేక్ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఓకే. సో ముందుగా పంప్కిన్ పేస్ట్, సో కొంచెం లైట్ న్యాచురల్ కలర్ కూడా యాడ్ చేస్తుందండి ఇది. లైట్ షేడ్ వస్తుంది. ఎస్. తర్వాత దీంట్లోనే మైదా, సో కావాల్సింది మనం ఓట్స్ పొడితో కూడా చేసుకోవచ్చు. ఇది గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. పాన్ కేక్ మిక్స్ కూడా దొరుకుతున్నాయి, రెడీగా దొరుకుతుంది కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. అంటే ప్లెయిన్ గా ఉన్న అంటే ఫ్లేవర్స్ కాకుండా. ఇట్లా ప్లెయిన్ గా మనం ఇలా చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో జనరల్ గా ప్యాన్ కేక్ లో ఎగ్స్ అవి యాడ్ చేస్తారు. ఇక్కడ మనం ఎగ్ లేకుండా చేస్తున్నాం కాబట్టి దానికి సబ్స్టిట్యూట్ గా మనం పెరుగు, సో కొంచెం పుల్లగా ఉండాలి, సరిపడా పంచదార, దీని ప్లేస్లో కావాల్సిన బ్రౌన్ షుగర్ కూడా వాడుకోవచ్చు. స్వీట్నింగ్ తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి.
తగినన్ని పాలు. సో అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అంటే మనకు ఆ థిక్నింగ్ చూసుకోండి. కొద్దిగా బేకింగ్ పౌడర్, ఓకే. సో కొంచెం వెనిలా ఎసెన్స్, అలాగే మెల్టెడ్ బటర్ అండి. బటర్ కొంచెం మనం ఇలా మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో క్యారెట్తో కూడా చేసుకోవచ్చు మనం, బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. యా, కొంచెం మనం అంటే లైక్ స్వీట్స్ సెట్ అయ్యే అన్నిటితో చేస్తాం. వెజిటబుల్స్ అన్నిటితో మనం ఇలా తయారు చేసుకోవచ్చు అండి. సో ఉండలు లేకుండా వీలైతే ఇలా విస్క్ లాంటి దాన్ని తీసుకొని బాగా చేసుకుంటే ఉండలు లేకుండా వస్తుంది. కన్సిస్టెన్సీ సరిపోతుంది రాజు గారు? ఇంకొంచెం లూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ప్యాన్ కొంచెం మనం గ్రీస్ చేసుకుందామండి. ఓకే. సో వెన్నతో సో ఇందులో కావాలంటే కొంచెం నట్స్ అలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు అండి, అది మన చాయిస్. అది కావాల్సిన మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. గుంట కట్టిస్తారు కానీ పిల్లలు ఇష్టపడతారు అనుకుంటే టూటీ ఫుటీ కానీ అలాంటి ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఎప్పుడైనా మనం అంటే ప్యాన్ కేక్స్ చేసుకునేటప్పుడు కొంచెం మీడియం హీట్ లేదా సిమ్లోనే పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెట్టేసుకుంటే తొందరగా బర్న్ అవుతుంది. దాంట్లో పంచదార అది యాడ్ చేస్తాం కాబట్టి తొందరగా క్యారమలైజ్ అయిపోయి యా, అది కరెక్ట్ స్టేజ్లో మనం టర్న్ చేసుకొని తీసేసుకుంటే బాగుంటుంది, లేకపోతే కొంచెం చేదు యాడ్ అవుతుంది. ఓకే. సో సైడ్లో కొంచెం వెన్న, యూజువల్గా ప్యాన్ కేక్స్ అనగానే అందరూ ఇప్పుడు బనానానో లేకపోతే లైక్ స్ట్రాబెరీ Strawberry, రెగ్యులర్ ఇవే చేస్తూ చేసుకుంటూ ఉంటారు. ఉంటారు. అప్పుడప్పుడు ఇలా మనం ఈ వెజిటబుల్ కాంబినేషన్ కూడా తీసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. యాడ్ అవుతుంది కదా, బాగుంటుంది. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఇలా పప్పు ఏదైనా సరే తొందరగా పురుగు పట్టకుండా ఉండాలి, చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, ఈ పప్పులు ఏవైనా సరే నిల్వ ఉంచిన డబ్బాలో అడుగు భాగంలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది. చిట్కా చూసారు కదండి. స్టిక్ ఇస్తారండి. ఓకే, వావ్, నైస్ కలర్. కలర్ అది న్యాచురల్ కలర్. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం హ్యాపీగా వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అండి. యా, అండ్ ఇప్పుడు మనకు బోల్డ్ అనే సిరప్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి పైనుంచి మనం యాడ్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను మనకు న్యాచురల్గా దొరికే హనీ పైనుంచి అలా పోర్ చేస్తున్నాను. ఓకే, చాలా బాగుంది. ఓకే, సో తీసేసుకుందామండి. ఓకే, తేనె, ఓకేనండి. ఓకే, పంప్కిన్ ప్యాన్ కేక్ రెడీ, యమ్మీ. సో మరి పంప్కిన్ ప్యాన్ కేక్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పంప్కిన్ ప్యాన్ కేక్ తయారు చేసే విధానం: ముందుగా గుమ్మడి ముక్కలు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో గుమ్మడి పేస్ట్, మైదా, పెరుగు, పంచదార, పాలు, బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్, వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ప్యాన్ కేక్లా వేసి వెన్నతో కాల్చుకోవాలి. ఈ ప్యాన్ కేక్లపై తేనె వేసి సర్వ్ చేసుకుంటే పంప్కిన్ ప్యాన్ కేక్ రెడీ. పంప్కిన్ ప్యాన్ కేక్ తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. యాక్చువల్గా ఈ హనీ కాంబినేషన్ ఈ ప్యాన్ కేక్ చాలా బాగా సెట్ అయినట్టుంది. ఎస్ అండి. సో వెరీ టేస్టీ రాజు గారు. థ్యాంక్ యూ. అంటే దీంట్లో ఇంకా కావాల్సింది అంటే కొంచెం ఏదన్నా ఫ్లేవర్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకొని చేసుకోవచ్చు. అదొక రకమైన మనకు టేస్ట్ ఇస్తుంది. అవును. ఒక్కోసారి అంటే వెనిలా కాకుండా
కొంచెం యాలకుల పొడి వేసిన, ఓకే. లేకపోతే జాజికాయ పొడి వేసుకున్నాం మనం. సో ఒక్కొక్కటి అలా మారుస్తూ ఉంటే ఫ్లేవర్స్ అనేది మనకు మారుతూ ఉంటాయి. ఇలా అయితే మనం వెజిటబుల్ ఇందాక అనుకున్నాం, వెజిటబుల్ మార్చుకుంటూ చేసుకుంటే అలాగే ఫ్లేవర్స్ కూడా మనం మార్చుకోవచ్చు అండి హ్యాపీగా. చాలా బాగుంటుంది. బాగుంది, చక్కగా సాఫ్ట్ గా పఫీగా చాలా బాగా వచ్చింది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి పంప్కిన్ తో ప్యాన్ కేక్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అనే నానుడు మనకు ఉండనే ఉంది. గారెలు అంత రుచికరంగా ఉంటాయని అర్థం అన్నమాట. గారెలు ఇంకా టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకోవడానికి ఈ విధంగా ట్రై చేయండి. గారెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేత్తో అద్దుకుంటూ ఉంటాం కదా, అందుకోసం కాస్త పుల్లటి మజ్జిగ పెట్టుకుని అందులో అద్దుకుంటూ గారెలు వేసుకున్నట్లయితే గారెలు మరింత కరకరలాడుతూ టేస్టీగా వస్తాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. బెండి మసాలా రైస్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెండకాయ. సో బెండకాయలో కూడా మనకి ఎక్కువగా పిండి పదార్థం ఉంటుంది, పీచు పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది. అంటే వీటిని ఫైబర్ అని అంటాము. సో ఈ ఫైబర్ వల్ల మనకి మలబద్ధకంతో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. సో దీనివల్ల మనం ఉడకపెట్టినప్పుడు దాంట్లో ఉండే గుజ్జు కూడా మనకి మోకాల నొప్పుల వాళ్ళకి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. సో మధుమేహం ఉన్నవారు కూడా ఇలాంటి బెండకాయ అనేది మనం నార్మల్గా కర్రీ రూపంలో తీసుకోవాలి. ఎక్కువగా మనం వేపుళ్ళు కానీ ఎక్కువగా ఆయిల్తో కూడిన ఫ్రై లాగా చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలు అనేది మనకి ఎక్కువగా నశించిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైనా మనము చాలా తక్కువగా కుక్కర్లో ప్రెషర్ చేసి అలా చేసుకుంటేనే మన పోషక విలువలు అనేది ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బాస్మతి బియ్యం. సో బాస్మతి బియ్యంలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు. సో పిండి పదార్థాలు అంటే మనకి కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో మనకి చాలా అధికంగా ఉంటుంది. సో వీటి వల్లనే మనకి శక్తి అనేది లభిస్తుంది బాడీలో. దీంతో పాటు మనకి రైబోఫ్లేవిన్ ఇలాంటి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటాము, ఇలాంటి విటమిన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి మధుమేహం ఉన్న వాళ్ళు కూడా రైస్ తినాలా తీసుకోకూడదా అని ఒక ఆలోచన ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఓన్లీ 100 గ్రాముల వరకు మనము తీసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పల్లీలు. సో పల్లీల్లో కూడా మనకి ఎక్కువగా ఉండేది అంటే ప్రోటీన్స్ అంటాం కదా, మాంసకృతులు అనేది చాలా అధికంగా ఉంటుంది. సో మనకి బాదం పప్పు, జీడిపప్పు ఎలా హెల్ప్ అవుతుందో మన బాడీలో, అలాగే మన పల్లీలు కూడా అలానే ఉంటుందన్నమాట మనం తీసుకున్నప్పుడు. అంటే మనకి ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో కొవ్వు పదార్థం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి సో మనం ఒక చూసి తీసుకోవాలన్నమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పుట్నాల పప్పు. సో పుట్నాల పప్పుల్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ఫోలేట్ కానీ ఫైబర్ అంటే పీచు పదార్థం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీలో మనకి అధికంగా కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. సో దీంతో పాటు మనకి వెజిటేబుల్, బెండి ఇవన్నీ ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి పోషక విలువలు అనేది కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎవరైతే బరువు తగ్గాలి అని అనుకునే వారు ఉంటారో సో వాళ్ళకి మనం రైస్ అనేది కొంచెం చూసి తీసుకోవాలన్నమాట. అంటే ఒక 100 గ్రాముల వరకు వాళ్ళు లిమిట్ చేసుకుంటే వాళ్ళకి రిజల్ట్ అనేది ఎక్కువగా లభిస్తుంది, చాలా త్వరగా లభిస్తుంది. పిజ్జా శాండ్విచ్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రెడ్ స్లైసెస్. సో బ్రెడ్ స్లైసెస్లో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో ఈ పిండి పదార్థమే చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి ఎక్కువగా పోషక విలువలు అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకి పీచు పదార్థం అనేది కూడా ఉండదు. సో దీంట్లో ఓన్లీ మనకి పిండి పదార్థం అనేది ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్. దీంట్లో మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాము. సో క్యాప్సికంలో కూడా మనకి చాలా అధికంగా ఉండేది వైటమిన్ సి కంటెంట్. సో వైటమిన్ సితో పాటు మనకి ఎక్కువగా ఉంటే మెటబాలిజంని పెంచుతుంది. అంటే మెటబాలిజం అంటే జీవక్రియ అనేది బాగా పెరుగుతుంది అనమాట. సో మన రోగనిరోధక శక్తిని కూడా చాలా పెంచుతుంది. సో మనం క్యాప్సికమ్ అనేది ఎవ్రీడే డయట్లో మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ చీజ్. సో చీజ్లో కూడా మనకు అధికంగా ఉంటుంది అంటే కొవ్వు పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది. దీంతో పాటు మనకు కొంచెం వైటమిన్ ఏ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట చీజ్లో. సో మనం రకరకాల చీజులు అనేది ఉంటుంది. ఎక్కువగా ప్రాసెస్డ్ చీజెస్లో మనకి కొవ్వు పదార్థం ఉంటుంది, అది మంచిది కాదనమాట. సో ఎక్కువగా తీసుకోకుండా లిమిట్గా తీసుకుంటే మంచిది చీజ్ అనేది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పిజ్జా సాస్. సో పిజ్జా సాస్లో కూడా మనకి ఎక్కువగా అంటే నార్మల్గా కార్బోహైడ్రేట్స్ అంటాం
కదా, సో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో, మనకి సోడియం కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఈ రెసిపీలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. సో మనకి చీజ్ కానీ బటర్ ఏదైనా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ స్నాక్ అనేది ఏదో ఉందో దీంట్లో మనకి ఎక్కువగా క్యాలరీలు అనేది ఎక్కువగా అవుతుంది. సో మనము కొంచెం ఇది లిమిట్గా ఎప్పుడన్నా ఒకసారి స్నాక్స్ మనము మన డైట్లో తీసుకుంటే మంచిది. థాయ్ వెజ్ సూప్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలల్లో మనకు అధికంగా ఉంటుంది మంచి కొవ్వు పదార్థం అన్నమాట. సో ఈ మంచి కొవ్వు పదార్థం అనేది మనకి అంటే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అనే దాన్ని ఫ్యాట్ నేమ్ అన్నమాట. సో ఎప్పుడైతే మనము ఇలాంటి కొబ్బరి పాలను తీసుకుంటామో సో మన జీర్ణక్రియ అనేది చాలా త్వరగా అయిపోతుంది అనమాట. సో దీంతో పాటు మనకి ఎక్కువగా పీచు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే లాక్టోజ్ ఇంటాలరెంట్ అంటారో, అంటే ఎవరికైతే పాలు అనేది పడదు, సో పాలు పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి ఆల్టర్నేటివ్గా మనం కొబ్బరి పాలు కానీ ఓట్స్ పాలు ఇలాంటి బాదం పాలు లాంటివి మనం తీసుకోవాలన్నమాట. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మష్రూమ్స్. సో మష్రూమ్స్లో కూడా మనకు అధికంగా ఉంటుంది వైటమిన్ డి, వైటమిన్ సి కంటెంట్ కూడా ఉంటుంది. దీంట్లో మనకి ప్రోటీన్స్ ఉంటాయి. సో మనకి పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి క్యాలరీలు అయితే ఉందో చాలా చాలా తక్కువ కాబట్టి మనం ఎంత తీసుకున్నా కానీ ఎక్కువగా హెల్దీ, ఇంకా చాలా హెల్దీగానే ఉంటుంది. సో దీంట్లో మనకి న్యూట్రియంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో మన పోషక విలువలు అనేది చాలా అధికంగా ఉంటుంది మష్రూమ్స్లో. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ గ్రాస్. సో లెమన్ గ్రాస్లో కూడా మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్ ఉంటుంది. దీంతో పాటు మనకి దీన్ని ఎప్పుడైతే జ్యూస్ లాగా తీసుకుంటామో సో దీనివల్ల మనకి శరీరంలో ఉన్న మలినాలని తొలగిస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా చాలా అధికంగా ఉంటాయి. సో వీటి వల్ల మన ఇన్ఫెక్షన్స్ ఏవి రానికుండా చూసుకుంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ తో పాటు మనము వెల్లుల్లి, మిరియాలు, అల్లం ఇవి కూడా యాడ్ చేసుకున్నాము. సో వీటి వల్ల కూడా మనకి ఎక్కువగా ఏమవుతుందంటే జీర్ణక్రియలో మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అల్లం కానీ వెల్లుల్లి వీటన్నిటి వల్ల మనకి జీవక్రియ కూడా పెరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ రెసిపీ ఒక మంచి హెల్దీ సూప్. సో ఇలాంటి సూప్స్ అనేది అందరూ తీసుకోవచ్చు. పంకిన్ ప్యాన్ కేక్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుమ్మడి. సో మన గుమ్మడిలో అధికంగా బీటా క్యారోటిన్ అనేది ఉంటుంది. సో బీటా క్యారోటిన్ అంటే ఒక మనకి విటమిన్ ఏ అన్నమాట. సో విటమిన్ ఏ అనేది మన కంటి ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఐ సైట్ అయితే ఉంటుందో బాధపడతారో సో కంటి ఆరోగ్యానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మన చర్మ ఆరోగ్యానికి కూడా చాలా ఎక్కువగా అవసరం అన్నమాట విటమిన్ ఏ అనేది. దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మైదా. సో మైదాలో మనకు అధికంగా ఉండేది కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థం చాలా అధికంగా ఉంటుంది. దీంతో పాటు మనకి పోషక విలువలు అనేది చాలా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట మైదా పిండిలో. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు. సో పెరుగులో మనకు ఒక మంచి బ్యాక్టీరియా అనేది లభిస్తుంది. సో ఇలాంటి బ్యాక్టీరియా మనం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మన జీర్ణక్రియ అనేది చాలా బాగా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనివల్ల మన గ్యాస్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చూసుకుంటుంది. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పంచదార. సో పంచదారలో కూడా మనకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. సో వీటిలో మనకి పోషక విలువలు అనేది ఏమి ఉండదు. సో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి క్యాలరీలు అనేది లభిస్తుంది అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పాలు. సో పాలల్లో కూడా మనకు మంచి కొవ్వు పదార్థంతో పాటు మనకి ప్రోటీన్స్ అంటే మాంసకృతులు కూడా ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ అంటే మన పిండి పదార్థాలు కూడా ఉంటాయి అన్నమాట. పాలల్లో మనకి అన్ని కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది ఉంటాయి. దీంతో పాటు మనకి కాల్షియం కూడా లభిస్తుంది. సో ఓవరాల్గా దీంట్లో మనం వేసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ చూస్తే కనుక చాలా పోషక విలువలతో కూడినవి. దాంతోపాటు దీంట్లో మనం మైదా వేసుకున్నాం కాబట్టి చాలా ఇంకా కొంచెం హెల్దీగా తీసుకోవాలనుకునే వాళ్ళు సో మైదా కాకుండా మనం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుని తీసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బాదం పప్పు పొట్టు తీసుకుని దాంతో మనం స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా. పెద్ద మొత్తంలో బాదం పప్పు పొట్టు తీయాల్సి వస్తే కాస్త వేడి నీళ్ళలో ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకుని ఆ తర్వాత పొట్టు తీసినట్లయితే పొట్టు తీయడం ఈజీ అవుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి టేస్టీ వెరైటీస్ ఈరోజు మాకు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.